హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఇంకో కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఒకరోజు నా దగ్గరికి ప్రసాదు, ప్రవీణ అనే ఇద్దరు వచ్చారు. ఈ ప్రసాదు, ప్రవీణ ఇద్దరు కూడా నన్ను ఏం అడిగారంటే, ఈ రోజుల్లో బాగా నడవడానికి మంచి బిజినెస్ ఆపర్చునిటీ చెప్పండి అని చెప్పి అడిగారు. నేను అప్పుడు ఏం చెప్పానంటే, నాకు డైరెక్ట్ సెల్లింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అయితే చాలా బెటర్ అని చెప్పాను. ఓకే సార్, థ్యాంక్ యూ అని చెప్పారు. ఇద్దరు వెళ్ళిపోయారు. ఇద్దరు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ ప్రవీణ ఎలా స్టార్ట్ చేసిందో చూద్దాం. ప్రవీణ వాళ్ళ రిలేటివ్స్లో ఒక అతను ఎప్పటి నుంచో ఈ బిజినెస్ చేయండి, బాగా వస్తాయి, డబ్బులు బాగా వస్తాయి అని చెప్తే అతన్ని పిలిచింది. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ బాగుంటుందంట కదా, నేను ఇవ్వాలే MoneyMantraRamakrishna గారిని కలిసి వచ్చాను, ఆయన డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ బాగుంటుందని చెప్పాడు. సో మీ కంపెనీ డీటెయిల్స్ ఏంటో చెప్పండి అన్నారు. అతను మా కంపెనీలో 30,000 పెడితే ఐడి క్రియేట్ అవుద్ది, 30,000కి సరిపడా ప్రోడక్ట్ ఇస్తాము అని చెప్పారు. ఓకే అని ఆమె 30,000 కట్టి ఆ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత 1 month అవుతుంది. ఆ ప్రోడక్ట్ ఆమె ఇంట్లోకి వాడుకుంది, సాటిస్ఫాక్షన్గా ఉంది. కానీ జనాలకు అమ్మడం కుదరట్లేదు, జనాలకి అమ్మలేకపోయింది. ఈలోపు 2nd monthలో మళ్ళీ ఏమైనా ఎవరైతే జాయిన్ చేశారో వారి రిలేటివ్ అప్లైన్ అతను వచ్చి, అమ్మ బైనరీ బిజినెస్ ప్లాన్ ఇది, సో నీకు ఇటు టీంలో ఒక ఇద్దరు, ఇటు టీంలో ఒక ఇద్దరు వస్తేనే నీ బిజినెస్ తొందరగా గ్రోత్ అవుతుంది, నీకు ఒక లెవెల్ ఆఫ్ కమిషన్కి వెళ్ళిపోతావు, నువ్వు తొందరగా ఆ టీం బిల్డ్ చేసుకోవాలి, ఇటు ఇద్దరు కావాలి అని చెప్పాడు. ఆమె చాలామందికి చెప్పి చూసింది, ఎవరు పెద్ద రాలేదు. అందుకని ఏం చేసిందంటే, వాళ్ళ చిన్న తమ్ముడి పేరు మీద ఒకటి ఐడి క్రియేట్ చేసి, వాళ్ళ పెద్ద తమ్ముడి పేరు మీద ఒక ఐడి క్రియేట్ చేసి 30,000 తోటి 60,000 ప్రోడక్ట్ తీసుకొని మళ్ళీ ఇటు టీం తయారు చేసుకుంది. మళ్ళీ వీళ్ళ అమ్మగారి పేరు మీద ఒక ఐడి క్రియేట్ చేసుకొని, వీళ్ళ నాన్నగారి పేరు మీద ఒక ఐడి క్రియేట్ చేసుకొని, ఇటు 30 మళ్ళీ 60,000 పెట్టుకొని దాదాపుగా మొత్తం 1,20,000 ప్లస్ ఆమె తెచ్చుకున్న 30,000 1,50,000 ప్రోడక్ట్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంది. ఈ ప్రోడక్ట్ ఎలా సేల్ చేయాలో తెలియట్లేదు, కానీ ప్రోడక్ట్ రిజల్ట్ బాగుంది. ఆ ప్రోడక్ట్ సేల్ చేయడం నేర్చుకోలే. ఓకే, ఆ ప్రోడక్ట్ని ఎలా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలో తెలుసుకోవట్లే. మంచి ప్రోడక్ట్ అని మాత్రం తెలుసు ఆమెకి. ఇలా ఇంట్లో ఉండడం వల్ల ఈ ప్రోడక్ట్ ఎవరు రావట్లేదేమో, మనం ఒక షాప్లో పెట్టుకుంటే చాలామంది వస్తారేమో అని ఆమె డిసైడ్ అయిపోయింది. సో వాళ్ళ ఇంటి ఎదురుగా ఒక షట్టర్ ఉంది, వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు, వాళ్ళతో మాట్లాడుకొని ఆ షట్టర్ని 20,000 డిపాజిట్ చేసి ఆ షట్టర్ రెంట్కి తీసుకుంది. ఆ షట్టర్ ఎవ్రీ మంత్ రెంట్ 5,000. సో అక్కడ ఒక 20,000 పే చేసి ఈ ప్రోడక్ట్ అంతా తీసుకుని అలా పెట్టుకుంది. ఒక 10 days చూసింది, ఎవరు రావట్లేదు. లేదు, ఇది పబ్లిసిటీ లేకపోవడం వల్ల రావట్లేదు అని ఆమె డిసైడ్ అయిపోయి పేపర్కు ఒక చిన్న ప్రకటన ఇచ్చింది. ఓకే, మంచి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇవి వాడితే బాగుంటుందని, అలాగే పాంప్లెట్స్ పంచిపెట్టింది, అలా లోకల్ టీవీలో పబ్లిసిటీ చేసింది. దీనివల్ల దాదాపుగా ఒక 20,000 ఖర్చు అయింది. ఓకే, సో ఇప్పటిదాకా మొత్తం ఎంత అయింది? ఆమె తీసుకున్న ప్రోడక్టు, వాళ్ళ తమ్ముడి పేరు మీద తీసుకున్న ప్రోడక్టు, వాళ్ళ చిన్న తమ్ముడి పేరు మీద తీసుకున్న ప్రోడక్టు, వాళ్ళ అమ్మగారి పేరు మీద ప్రోడక్టు, వాళ్ళ నాన్నగారి పేరు మీద ప్రోడక్టు, ఇవి 1,50,000 అయింది. షటర్కి ఒక 20,000 అయింది, 170. పబ్లిసిటీకి ఒక 20,000 అయింది, 190 అయింది, 1,90,000. ఓకే, ఇలా పబ్లిసిటీ చేయడం వల్ల 1 month 2 month అడపదడప వచ్చారు. ఓకే, ఒక 6 monthsలో మహా అంటే ఆ 1,50,000 ప్రోడక్ట్లో ఒక 20,000 ప్రోడక్ట్ సేల్ అయింది, మిగిలిన 1,30,000 ప్రోడక్ట్ అంతే ఉండిపోయింది. ఈలోపు 6 months అవ్వగానే వాళ్ళకి తెలిసిన ఇంకో రిలేటివ్ వచ్చాడు. అరే నువ్వెందుకు ఆ కంపెనీలో జాయిన్ అయ్యావు, మనకి పలానా కంపెనీలో అయితే ఇంకా తక్కువ రేటుకి ప్రోడక్ట్ వస్తుంది, సేల్స్ బాగా జరుగుతుంది, ఇంత టర్నోవర్ ఉంది, అంత టర్నోవర్ ఉంది, నువ్వు అనవసరంగా ఇదైపోయావు, మన దాంట్లో జస్ట్ 40,000 ఐడి క్రియేషను, ఓకేనా, నీకు తక్కువ రేట్లో చాలా ప్రోడక్ట్స్ వస్తాయి, ఈ ప్రోడక్ట్స్ నువ్వు ఈజీగా అమ్మొచ్చు అని చెప్పారు. సో ఈ 190 లాస్ సరిపోలేదు అనుకొని మళ్ళీ ఒక 40,000 కట్టి మళ్ళీ ఆ కంపెనీ ప్రోడక్ట్ తెచ్చేసుకుంది. ఓకే, ఇక్కడికి ఎంత అయింది? 2,30,000 అయింది. ఓకే, ఈ కంపెనీ ప్రోడక్ట్స్ని కూడా ఆమె సేల్ చేయడం స్కిల్స్ నేర్చుకోలేదు. ప్రోడక్ట్ని ఎలా సేల్ చేయాలో తెలియట్లేదు, దాన్ని ఎలా పబ్లిసిటీ చేసుకోవాలో తెలియట్లేదు, ఏ ట్రైనింగ్కి అటెండ్ అవ్వట్లేదు, ఆ ప్రోడక్ట్ ట్రైనింగ్స్ ఏవి అటెండ్ అవ్వట్లేదు. ఓకే, ఆ ఇన్ఫర్మేషను ఆమె తెలుసుకోవట్లేదు, కానీ జనాలకి ఎలా చెప్తుంది? చెప్పలేకపోతుంది. ఈలోపు మళ్ళీ ఒకసారి 2 months ఆగి ఇతను వచ్చేసి, లేదమ్మా నీ కింద కనీసం 2 టీమునైనా జాయిన్ చేయాలి,
లేకపోతే నీ ఐడి ప్రాబ్లం అయిపోతుంది అంటే మళ్ళీ ఇటు 40,000 ఇటు 40,000 కట్టి జాయిన్ చేసింది. ఇటు వాళ్ళ తమ్ముడు, ఇటు వాళ్ళ నాన్నగారు, ఇటు 40 ఇటు 40. ఓకే, సో ఎంత అయింది ఇప్పటికి? మళ్ళీ ఇది ఒక 80, పాతది ఒక 2,30,000. మొత్తం ఎంత అయిందంటే 3,10,000. 1 ఇయర్. 1 ఇయర్లో 3,10,000లో ఈ మొత్తం ప్రొడక్ట్స్లో మహా అంటే ఒక 50,000 అయిపోయింది. 2,60,000 ఓవరాల్గా ప్రొడక్ట్ ఉండిపోయింది. ఆమె లాస్ అని చెప్పేసి సెటర్ ఎత్తేసింది. మరి ప్రసాద్ ఏం జరిగిందో చూద్దాం. నేను ఇది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ బాగుంటుంది అని చెప్పగానే ప్రసాద్ ఏం చేశాడంటే ఒక 1 మంత్ రీసెర్చ్ చేశాడు. ఆన్లైన్లో, ఆఫ్లైన్లో మొత్తం ఎతికాడు. ఎతికిన తర్వాత అతను బెస్ట్ అనుకున్న ఒక 10 కంపెనీస్ని ఫిల్టర్ చేసుకున్నాడు. ఆ 10 కంపెనీస్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారో చూశాడు. వాళ్ళ ఫ్రెండ్స్ చాలామంది పలానా కంపెనీ వచ్చి చెప్పారు. అలా చూసి అతను ప్రతి కంపెనీ మీటింగ్కి వెళ్ళాడు. ప్రతి కంపెనీ ప్రోడక్ట్ని బిజినెస్లో జాయిన్ అవ్వకముందే ఒక 1,000 రూపీస్లో తీసుకొని టెస్ట్ చేశాడు. ఓకే, అందులో ఒక 2 కంపెనీస్ ఆయనకు నచ్చాయి. వాటిని కూడా ఒక 1 మంత్ రీసెర్చ్ చేసిన తర్వాత బెస్ట్ కంపెనీ అనుకొని ఓ కంపెనీతో టైఅప్ అయ్యాడు. కంపెనీలతో టైఅప్ అయిన తర్వాత ఎవ్రీ ట్రైనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఈ బిజినెస్ని ఎలా ప్రమోట్ చేయాలో ప్రతి ట్రైనింగ్ తీసుకున్నాడు. ప్రతి ప్రొడక్ట్ ట్రైనింగ్ తీసుకున్నాడు. అందులో ఉన్న ప్రొడక్ట్ ఏంటి, ఆ ప్రొడక్ట్ ట్రైనింగ్ని అటెండ్ అయ్యాడు. సో ప్రతిదీ 1 మంత్లో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు. ప్రొడక్ట్ గురించి, జనాలతో ఎలా మాట్లాడాలి, ఓకే ఎంతమందికి బిజినెస్ ప్లాన్ చెప్పాలి, ఎంత టర్న్ ఓవర్ జరిగితే ఇన్కమ్ వస్తుంది, మొత్తం పక్కా ప్లాన్ చేసుకున్నాడు. ఇలా నెమ్మదిగా బిజినెస్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాడు. కరెక్ట్గా 1 ఇయర్లో మంత్కి 2 lakhs రావడం స్టార్ట్ అయింది. సో మినిమం 3 months ఆయనకు పట్టింది, 2 months రీసెర్చ్కి పట్టింది, 1 month ట్రైనింగ్కి పట్టింది. మిగిలిన 7 monthsలో 2 lakhs per monthకి ఎదిగాడు. సో ప్రవీణాని, ప్రసాద్ని ఇద్దరిని నేను ఒకసారి మా ఆఫీస్కి పిలిచాను. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి అని అడిగాను. ప్రవీణ ఏం చెప్పిందో మీకు తెలుసు కదా, వన్ ఆఫ్ ది వరస్ట్ బిజినెస్, ఇలాంటి బిజినెస్ ఎవరూ చేయకూడదు, ఇదంతా ఫ్రాడ్, ఇదంతా మోసం, ఇలా చెప్పేసింది. ప్రసాద్ని అడిగాను నేను, బాస్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మీద నీ ఒపీనియన్ ఏంటి? వన్ ఆఫ్ ది బెస్ట్ బిజినెస్. ఓకే, ప్రతి వాళ్ళు చేసుకోవడానికి, సామాన్యుడు కూడా జీవితంలో ఎదగడానికి ఇంతకన్నా బెస్ట్ బిజినెస్ ఇంకోటి లేదు అని చెప్పాడు. ఫ్రెండ్స్, ఒక వ్యక్తి అలా చెప్తుంది, ఇంకో వ్యక్తి ఇలా చెప్తున్నాడు. రెండిట్లో ఏది కరెక్ట్? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ జరిగింది ఏంటి? స్టైల్. ఈ బిజినెస్ని చేసే స్టైల్ తేడా ఉందా, ఏ బిజినెస్ అయినా తేడా పడుతుంది. మీరు గమనించారో లేదో, హెల్త్కి సంబంధించి మెడికల్ షాపులు చాలా బాగా నడుస్తాయి. యాక్చువల్గా ఒకప్పుడు సర్వీసు, ఇప్పుడు అది బిజినెస్ అయిపోయింది. ఈ బిజినెస్లో ఓకే సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఏ బిజినెస్ స్టార్ట్ చేయండి, మీరు సూపర్ మార్కెట్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, ప్రతి బిజినెస్లో, రియల్ ఎస్టేట్లో అద్భుతంగా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. బాస్ ఇక్కడ ఫెయిల్ అవుతున్నారు అంటే వాళ్ళు వెళ్తున్న విధానంలో తేడా ఉంది, వాళ్ళు వెళ్తున్న రీసెర్చ్లో తేడా ఉంది. అఫ్కోర్స్ కొంతమంది బ్యాడ్ లక్ ఉండొచ్చు, కానీ వెళ్ళే విధానం పర్ఫెక్ట్గా లేకపోతే ఏ బిజినెస్లో అయినా సక్సెస్ అవ్వలేము. ప్రవీణ లాంటి వాళ్ళకి రేపు అంబానీ గారు వచ్చి చెప్పినా, రతన్ టాటా గారు వచ్చి చెప్పినా ఆ బిజినెస్ని ఆమె స్టైల్లోనే తీసుకెళ్తారు తప్పితే వాళ్ళు చెప్పింది తీసుకెళ్లరు. రేపు రతన్ టాటా వచ్చి నన్ను ముంచేశాడు, అంబానీ గారు వచ్చి నన్ను ముంచేశాడని పబ్లిసిటీ చేస్తుంది తప్ప, నేను ఏదో పని చేయడంలో తప్పు జరిగింది, నేను ఇలా చేసుంటే సక్సెస్ అయ్యేదాన్నేమో అని ఒప్పుకోరు. బాస్ నేను చెబుతాను, బిజినెస్ ఏదైనా బెస్టే. ఇప్పుడున్న వాటిలలో నడుస్తున్న ప్రతి బిజినెస్ బాగానే ఉంటుంది, కానీ ఈ బిజినెస్లో లోపం ఏముంది, ఇప్పుడు నడుస్తున్న బిజినెస్లో లోపం ఏముంది, దాన్ని మీరు ఎలా రెక్టిఫై చేస్తారు, దాని ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. మీరు కొత్త బిజినెస్ కాన్సెప్ట్ ఏం కనిపెట్టక్కర్లా, ఉన్న దాన్ని, దాంట్లో ఉన్న లోపాలని కొద్దిగా మాడిఫై చేస్తే చాలు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అమెజాన్ ఆల్రెడీ ఉండగా ఫ్లిప్కార్ట్ ఎందుకు సక్సెస్ అయింది? మరి అమెజాన్ ఫ్లిప్కార్ట్ కాపీ కొట్టినట్టే కదా, అంతే కదా. సో అమెజాన్లో ఉన్న లోపాలు ఏంటి అంటే, ఆ రోజుల్లో క్యాష్ ఆన్ డెలివరీ లేదు. ఫ్లిప్కార్ట్ వాళ్ళు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టి ముందుకు తీసుకొచ్చారు, జనాల్లో పాతుకుపోయారు. అంతే, ఆ రోజుల్లో అమెజాన్లో ఉన్న చిన్న లోపాన్ని వీళ్ళు రెక్టిఫై చేసి సొల్యూషన్ చూపించారు, ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు. ఏ బిజినెస్ అయినా సరే ఆల్రెడీ ఉన్నది, దాంట్లో ఏం చిన్న ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి మీరు మంచి సొల్యూషన్ ఇచ్చి దాన్ని జనాల్లోకి తీసుకెళ్తే సక్సెస్ అవుతాం. అలా కాకుండా గ్రౌండ్ ప్రిపరేషన్ ఉండదు, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండదు, ఓకే బిజినెస్ నాలెడ్జ్ తీసుకోరు, ఏ ట్రైనింగ్ అటెండ్ అవ్వరు. ఓకే స్టార్ట్ చేసామా బిజినెస్ దుమ్ము లేచిపోవాలంటే ఈ భూమి మీద అలా స్టార్ట్ చేయగానే దుమ్ము లేచిపోయే బిజినెస్లు ఏమీ లేవు. రీసెర్చ్ చేయాల్సిందే,
గ్రౌండ్ ప్రిపరేషన్ చేయాల్సిందే, ప్రతి దానికి స్కిల్స్ నేర్చుకోవాల్సిందే, ప్రొడక్ట్ నాలెడ్జ్ తీసుకోవాల్సిందే. ఇలా తీసుకుంటేనే ఏ బిజినెస్లో అయినా సక్సెస్ అవుతాం. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గో సెల్ఫ్ మేడ్.